రాష్ట్ర వ్యాప్తంగా రేపు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కౌంటింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో ఉత్కంఠ రేపుతుంది. తెలంగాణ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ పర్యవేక్షించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను మరోసారి తనిఖీ చేస్తున్న జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాసుతో మా ప్రతినిధి కుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కీలక ఘట్టం అయితే చోటు చేసుకున్నది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు అయితే విడుదలవునున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి ఎన్నికల కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి, అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, రేపొద్దున్న ఫలితాలు అయితే విడుదలవున్నాయి. ముఖ్యంగా ఎలాంటి ఏర్పాట్లు మీరు చేశారు? అంటే మనకు హైదరాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం 13 లొకేషన్స్లో 16 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగినాయి. దాదాపు 1200 సిబ్బంది దీనికోసం మనం పురమాయించుకున్నాం. వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ కూడా అయిపోయినాయి. సెకండ్ ట్రైనింగ్ ఇవాళ జరగబోతున్నాయి. 8 o'clock మన కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్తో మన కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము. 8:30కి అక్కడ ఎక్కడెక్కడ పోస్టల్ బ్యాలెట్ ఉన్నాయి అక్కడ 8:30కి ఈవీఎం కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రతి రౌండ్ కూడా దాదాపు 30 to 40 minutes అవుతుంది అని అనుకుంటున్నాము. సో దాని ప్రకారం ఫస్ట్ రౌండ్ ఫలితాలు 8:45 అట్లా బయటకు వస్తాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది అరౌండ్ 11:30, 12కి పూర్తి అవుతుంది. ఫైనల్ రిజల్ట్ అనేది మనకు 3 o'clock లోపల మనకు వస్తుందని అనుకుంటున్నాం. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, అలాగే ఉప ఎన్నికల్లో ఈ కొన్ని ప్రాంతాల్లోని సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏమైనా గుర్తించారు ఇప్పటివరకు? అంటే కౌంటింగ్ టైంలో ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. బట్ పోస్ట్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉందా లేదా అనేది పోలీస్ వాళ్ళు మొత్తం వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ బందోబస్తు ప్లాన్ తయారు చేసుకున్నారండి. మరొకసారి ఇది గతంలో కొన్ని ఏదైతే కౌంటింగ్ ఏరియాస్లో కొన్ని అసాంఘిక ఏదైతే చర్యలు జరిగినాయి, ఈ నేపథ్యంలో దానిపై మీరు ఏమైనా దృష్టి పెట్టారు? అంటే ఇదే స్టేడియంలో గతంలో కూడా కొన్ని కొట్లాట్లు అయితే జరిగినాయి. అంటే ఇప్పుడు ఇట్స్ వెరీ ప్యూర్ ఎస్ఓపి మనకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చారు. చాలా స్మూత్గా జరుగుతాయి. ఎక్కడైనా మనకు ఏజెంట్స్ ఏమైనా కొంచెం గొడవ చేస్తే లేకపోతే ఏమైనా చేస్తే ఇమీడియట్గా వీ విల్ రిమూవ్ దమ్ అవుట్ ఫ్రమ్ ద కౌంటింగ్ హాల్. అండ్ మీడియాకి లేదా ఏజెంట్స్కి ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ప్రస్తుతం? అంటే మీడియాకి రెస్ట్రిక్షన్స్ అనేది ఏమి లేవు. మనం మీడియా హాల్ కూడా సెపరేట్గా ఏర్పాటు చేసుకున్నాము. వాళ్ళ కోసం పాసెస్ కూడా ఇవ్వడం జరిగినాయి. కౌంటింగ్ మధ్యలో వాళ్ళకి విజువల్ తీసుకోవడానికి కూడా ఎన్నికల సంఘం వాళ్ళ అనుమతి ఇచ్చారు. కౌంటింగ్ ఏజెంట్ సంబంధించి దే కెనాట్ బ్రింగ్ ఎనీథింగ్ ఇంక్లూడింగ్ మొబైల్ ఫోన్. ఓన్లీ 17C అని పార్ట్ 1 అని ఏం చెప్తామో అది మాత్రమే వాళ్ళు తీసుకురావడానికి అనుమతిస్తామండి. అంటే కేంద్ర బలగాలు ఏమన్నా తీసుకొచ్చారు ప్రస్తుతం ఈ రిజల్ట్స్ గురించి? అంటే మనకు మొత్తం 15 అబ్జర్వర్స్ ఎన్నికల సంఘం వాళ్ళు ఇచ్చారు. దే ఆర్ ఆల్రెడీ దేర్. వాళ్ళందరూ కూడా దే ఆర్ లుకింగ్ అట్ ఎవ్రీథింగ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి రేపు వెలువడున్న ఈ ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో ఈ నేపథ్యంలోనే జిల్లా ఎన్నికల అధికారి ఏదైతే రొనాల్డ్ రోజ్ కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో వీటిని ముందుగా పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా రేపు రిజల్ట్స్ ఏదైతే విడుదల చేయడానికి కూడా మొత్తం ఏదైతే పూర్తి ప్రయత్నాలు అయితే చేసినట్లు తెలుస్తుంది. కెమెరామ్యాన్ శేఖర్తో కుమార్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.